ఖమ్మం నగరంలో గ్రంథాలయం కుప్పకూలింది. అయితే లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇవాళ సెలవు కావడంతో గ్రంథాలయానికి విద్యార్థులెవరూ రాలేదు. లైబ్రరీ కుప్పకూలడంతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకొని శిథిలాలు తొలగించే చర్యలు చేపట్టారు. గ్రంథాలయం కూలింది కన్నా ఇప్పుడే అన్న పెట్టి కూడా గంట ఖమ్మం నగరంలో గ్రంథాలయం కుప్పకూలింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ ఖమ్మం నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. భూపాల్, ఖమ్మం నగరం అంటే జంక్షన్ లో ప్రధానమైన కేంద్రాలు ఉంది లైబ్రరీ. ఇది 1950లో నిర్మించారు. ఇది పాత భవనం. అయితే పక్కనే కొత్త భవనం నిర్మాణం చేసినప్పటికీ ఈ పాత భవనాలు కూడా కొత్త భవనం సరిపోకపోవడంతో పాత భవనాలు కూడా నిరుద్యోగులు యువత వచ్చి అంటే చదువుకోవడానికి వస్తుంటారు. అయితే దీనికి సంబంధించి ఇది చాలా కాలంగా ఉండటంతో చాలా కాలంగా శిథిలావస్థ కొంత చేరింది. శిథిలావస్థకు చేరినప్పటికి కూడా దీంట్లో అంటే పాఠకుల కోసం అవకాశాన్ని చదువుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తున్న పరిస్థితి. అయితే ఇలా శుక్రవారం నాడు సెలవు దినం కావడంతో అంటే ఈ గ్రంథాలయానికి సెలవు కావడంతో ఎవరు లేని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఈ రోజు ఉదయం అంటే 11 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయడం జరిగింది. కుప్పకూలటంతో మొత్తం కూడా అయితే ఇందులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం ఏమీ జరగలేదు. అయితే ఇది ఉండటం వల్ల కొంతమంది విద్యార్థులకి అదేవిధంగా యువతకి ఉపయోగకరంగా ఉండేది. ఇందులో పాఠ్య పుస్తకాలు అదేవిధంగా అంటే పోటీ పరీక్షల కోసం చదువుకునే పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే ఇది మరింతగా అంటే ఇప్పుడు కొత్తగా గ్రంథాలయం పక్కనే నిర్మించినప్పటికీ సరిపోకపోవడం వల్ల ఇందులో కూడా యువత వచ్చి చదువుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు అదనంగా మళ్ళీ అదనపు గదుల్ని నిర్మించాలనేది ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఒత్తిడి వస్తుంది. అయితే జిల్లా కేంద్ర గ్రంథాలయం ఇది జిల్లా స్థాయి గ్రంథాలయానికి హెడ్ క్వార్టర్ కూడా ఉన్నది. దీన్ని డెవలప్ చేయడం కొంత ఇప్పటి వరకు నిర్లక్ష్యం జరిగింది. ఇంకా కొంత పెంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అయితే ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి సెలవు దినం కావడంతో ఎవరు లేకపోవడంతో కొంత ప్రమాదం లేకుండా పోయింది. శ్రావణి. రైట్ భూపాల్.